Hi guys, welcome to 4A Vlogs. నేను మీ ప్రశాంత్. Here is non spoiler review of తండేల్ మూవీ. పూछతలే వచ్చేస్తున్నా కదే. And starring Naga Chaitanya and Sai Pallavi and written and directed by Chandu Mandati. Actually first in first ఈ మూవీ నీకు నచ్చిందా అంటే I loved it man. ఆ పేరు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మూవీకి వెళ్తే జస్ట్ డైరెక్టర్ కోసం వెళ్తారేమో, నేనైతే ఆ పేరును చూడడానికి వెళ్ళాను. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి, బికాజ్ ఇద్దరు కూడా గ్రేట్ యాక్టర్స్ అండ్ సేమ్ టైం ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్సీ అసలు మనం తల ఇట్లా తిప్పుకోలేము. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళిద్దరు వల్లనే వెళ్ళాను. ఆ ఇద్దరు వల్ల వెళ్ళా కాబట్టి నా ఇద్దరిని మాత్రమే నేను చూశాను. రిమైనింగ్ క్యారెక్టర్స్ సైడ్ క్యారెక్టర్స్ ఎవరు నాకు కనపడలేదు. అంటే అంత డామినేట్ చేశారు వాళ్ళిద్దరు. అండ్ బేసికల్గా ఇక్కడ చూసుకుంటే ఇలాంటి మూవీస్కి అంటే సేమ్ టైం ఇలాంటి లవ్ ట్రాక్ ఉన్న మూవీస్కి మెయిన్గా ప్లేస్ కావాల్సింది మ్యూజిక్. ఫ్రమ్ పాస్ట్ 1 month మనం చూస్తున్నాము మ్యూజిక్ చార్ట్ బాస్టరే ఉంది. దీనిలో వచ్చేసరికి దేవిశ్రీ ప్రసాద్ అంటే ఏం చెప్పాలనుకున్నాడంటే అంటే మీ పబ్లిక్ హార్ట్ పల్స్ నాకు తెలుసు, హార్ట్ తోటి నేను కబడ్డీ ఎలా ఆడతానో చూపెట్టిండు. జస్ట్ ఐ లవ్ ద మ్యూజిక్ మ్యాన్. అసలు మ్యూజిక్ అయినా సెంటెన్స్ ఆ ప్రొసీడింగ్స్ అయినా బేసికల్గా కంప్లీట్ మూవీ నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా నచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఈ మూవీలో చాలా ఉన్నాయి డ్రాబ్యాక్స్, అవి కూడా డిస్కస్ చేస్తాం. మెయిన్గా ప్లాట్ విషయంకి వచ్చేస్తే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి, సత్య అండ్ సేమ్ టైం రాజు, ఇద్దరు క్యారెక్టర్స్. అండ్ సత్య రాజు వచ్చేసి ఊరికి ఆ ఫిషర్ మ్యాన్ కి తండేలు ఉంటారు. యాక్చువల్లీ తండేలు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ విలేజ్ లో 3 months ఉంటే, సత్యతో 3 months ఉంటే 9 months వాళ్ళు ఫిషింగ్ లోనే ఉంటారు. అలా సేమ్ టైం ఒక రోజు 9 months ఆ ఫిషింగ్ పీరియడ్ లో ఒక ఫ్లడ్ అంటే సునామీ రావడం వల్ల వాళ్ళు ఆడ నుంచి పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ బార్డర్ లో ఎంట్రీ అయితేనే పాకిస్తాన్ నేవీ వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ నుంచి అసలు బయటికి ఎలా వచ్చాడు అండ్ సేమ్ టైం సత్యతో కాంటాక్ట్లో ఎలా ఉన్నాడు అండ్ లెటర్స్ ఎలా రాశారు, అవన్నీ కూడా ఈ మూవీలో మనం చూడొచ్చు. అండ్ బేసిక్గా లవ్గా స్టార్ట్ అయ్యే మూవీ స్లోలీ ఫస్ట్ హాఫ్ వెళ్ళే లోపల మనకి పీరియాడిక్ డ్రామాలోకి వెళ్ళిపోతుంది. అండ్ లవ్ గురించి చెప్పాలంటే ఇట్స్ తునిగా లవ్ స్టోరీ. చిన్నప్పటి నుంచి అంటే ఓల్డ్ అంటే వాళ్ళ చిన్న ఏజ్ నుంచి వాళ్ళు లవ్లో ఉంటారు. అండ్ సేమ్ టైం ప్రొసీడింగ్స్కి కొంచెం డిలే చేశాడు డైరెక్టర్, అంటే కనెక్ట్ కావడానికి, ఆ ఊరు వాతావరణం మనకు అలవాటు కావడానికి. అండ్ సేమ్ టైం ఫస్ట్ టైం నాగ చైతన్య సాయి పల్లవిని మనం ఉత్తరాంధ్ర స్లాంగ్లో చూస్తాం, శ్రీకాకుళం స్లాంగ్లో చూస్తాం. ఆ స్లాంగ్ అవన్నీ కూడా అర్థం కావడానికి మనకి టైం పడుతుంది. అంటే అది మనము దానికి ఎడిట్ కావడానికి, వాళ్ళ ఆ సరౌండింగ్స్ని ఎడిట్ కావడానికి టైం పడుతుంది. ఒక్కసారి ఆ సరౌండింగ్స్ అవన్నీ కూడా మనము ఇన్వాల్వ్ అయిపోతే ఆ ప్రొసీడింగ్స్ని మనము నెక్స్ట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ బేసికల్గా తర్వాత చూసుకుంటే అంటిల్ ఫస్ట్ ఆఫ్ ద మూవీ ఈస్ కంప్లీట్లీ డీసెంట్. అంటే ఆ మూవీ అనేది స్లో పేస్లో వెళ్ళినా కూడా మీకు ఆ ఫస్ట్ హాఫ్ మీరు ఎక్కడ కూడా బోర్ కొట్టారు. బికాస్ ఆ పేరు ఎప్పుడెప్పుడు వస్తుంది, వాళ్ళిద్దరు ఇంటరాక్షన్ ఎప్పుడు వస్తుందో నువ్వు వెయిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ తర్వాతనే అంటే ఫస్ట్ హాఫ్ అంటిల్ ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ అంటిల్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ కరెక్ట్ పాయింట్లోకి వెళ్తూ ఉంటారు. ఇంటర్వెల్ తర్వాత మీరు అనుకుంటే ఓకే ఫస్ట్ హాఫ్ ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా నాగ చైతన్య 2 years ఏదైతే కష్టం ఉందో 1.5 year 2 years అండ్ సేమ్ టైం బెస్ట్ యాక్టింగ్ నేను చెప్పాలి. ఈ రోజు కోసమే 2 ఏళ్ళు వెయిట్ చేస్తా ఉన్నా. ఫస్ట్ హాఫ్ మీరు ఎక్కడ కూడా బోర్ కొట్టారు. మనకి కొంచెం ల్యాగ్ ఫీలింగ్ వచ్చే సెకండ్ హాఫ్ నుంచే. సెకండ్ హాఫ్లో కొంచెం మీరు ల్యాగ్ అవుతారు. అండ్ సేమ్ టైం సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ అవుతాయి. అండ్ సేమ్ టైం ఆ డ్రామా అనేది ఏదైతే వాళ్ళు చూపెడతాం అనుకుంటే ఆ డ్రామా కొంచెం లో అవుతుంది అంతే. బట్ రిమైనింగ్ ఆల్ ద యాక్సెప్ట్స్ అంటే నేను ఫర్గివ్ మీ బికాస్ నేను వేరే క్యారెక్టర్ని నోటీస్ చేయలేదు. బికాస్ సాయి పల్లవి ఉంటే సాయి పల్లవి నాగ చైతన్య మధ్యలో ఉన్న బాండింగ్ అండ్ క్యారెక్టర్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అసలుకు మన వేరే క్యారెక్టర్స్ దగ్గర మనం ఆ ఫేస్ని టర్న్ చేసే అంత స్కోప్ ఇవ్వలేదు. మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే మాట్లాడుకుంటున్నారా. అండ్ పాజిటివ్ విషయంలో వచ్చేస్తే నాగ చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఇంతవరకు నాగ చైతన్య పర్ఫార్మెన్స్ మీకు చూసి వేరే ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇక్కడ వేరే సేమ్ అయితే మన రామ్ చరణ్ రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత ఎట్లయితే ఉంటుందో సేమ్ టైం నాగ చైతన్యకి లాస్ట్ 3 movies కూడా డౌన్లోడ్ ఉండే. బట్ దిస్ మూవీ కంబ్యాక్ మూవీ టు నాగ చైతన్య. ఏ ఉన్నారా బాబు మా అన్నయ్య. అక్కినేని ఫ్యాన్స్ కి ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫెస్ట్ లాంటిది.
అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పాలి. ఇట్స్ బ్యూటిఫుల్ హీరోయిన్. మన దగ్గరలో ఉన్న దానిలో ఇప్పుడు మనం చూసిన దానిలో ఒక ఆనిముత్యం ఆమె. ఇట్స్ తన క్యారెక్టర్ అయినా, తన డాన్స్ అయినా, అసలు మీరు హైలైట్స్ సాంగ్, ఆ పిక్చరైజేషన్ అయినా, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ తను ఎక్కడ ప్రెజెంట్ అవుతుందో, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో నాగ చైతన్య క్యారెక్టర్ అనేది ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. నాగ చైతన్య క్యారెక్టర్ ఫ్లాట్గా వెళ్తుంది. ఈమె క్యారెక్టర్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంతగానం లెవెల్లో అంటే డామినేట్ చేసేసింది నాగ చైతన్యలో సెకండ్ హాఫ్ క్యారెక్టర్లో. అండ్ ఇక్కడ డిఎస్పి నేను ఆల్రెడీ ముందు చెప్పాను, ఇట్లాంటి లవ్ సాంగ్ అంటే లవ్ మూవీస్కి నేను తప్ప ఎవరు కొట్టరు అనే స్కోప్ అనేది మనకి ఇచ్చాడు బీజిఎం అనేది. దీంతో పాటు సాంగ్స్ చార్ట్ బాస్టర్. చెప్తున్నా కదా, మీ గుండెలతోటి కబడ్డీ ఆడేస్తాడు డిఎస్పి ఈ సినిమాలో అయితే. అండ్ కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ చందు మండటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చందు డైరెక్ట్ చేయదలుచుకోలేదు అన్నాడు డైరెక్టర్ అని ఇంటర్వ్యూలో మనం చూస్తాం. నేను వేరే వాళ్ళకి ఇస్తాం అనుకున్నా, బట్ నాగ చైతన్య నన్నే డైరెక్ట్ చేయమన్నాడు, బికాస్ దట్ ఈస్ ద స్టోరీ బిలాంగ్స్ టు మీ. లేకుంటే నేను చేయననే యాక్సెప్ట్ కూడా ఉంది. బట్ నిజంగా చెప్తున్నా, తను చేసిండు కాబట్టి ఆ స్టోరీ అంతగానం బాగా వచ్చింది. వేరే డైరెక్టర్ కాంట్ హ్యాండిల్ దిస్ మచ్ స్టోరీ. ఎందుకంటే స్టోరీ అనేది చాలా పెద్ద స్టోరీ. దీంట్లో లవ్ ఉంటుంది, పెరాడిక్ ఉంటుంది, అండ్ సేమ్ టైమ్ ఆ లవ్ అండ్ పెరాడిక్ ని కలిపి చూపెట్టాలంటే మస్ట్ బి హ్యావ్ ఎక్స్పీరియన్స్ లాగా చందు ఉండేది. లేకుంటే నార్మల్గా చూపెట్టడానికి చాలా కష్టం. బట్ ఇది పాజిటివ్ అయితే, కొంచెం డ్రాబ్యాక్ వచ్చింది, సినిమాటిక్ లిబర్టీస్ చాలా ఎక్కువైనాయి. అండ్ సేమ్ టైం ఏందో సెకండ్ హాఫ్ ఇంకా ప్రాపర్గా చూపెట్టిండే ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయేది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాబ్యాక్ అయింది. అండ్ పిక్చరైజ్డ్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. అండ్ సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్ కంప్లీట్గా బన్నీ వాస్ గారు అండ్ సేమ్ టైం గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూ మీకు ఎవ్రీ పెనే మీకు అర్థమవుతుంది. బట్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ సెట్స్ మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది ఫస్ట్ ఒక 10-20 minutes. రిమైనింగ్ దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఫైనల్గా నా ప్రెడిక్ట్ వచ్చేసి గో విత్ యువర్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చా మూవీ అంటే సాయి పల్లవి యాక్ట్ చేసింది బాస్. సాయి పల్లవి యాక్ట్ చేసిందంటే మీరు ఆ ఫ్యామిలీతో ఖచ్చితంగా చూసే ఫిలిమ్స్ తను యాక్ట్ చేస్తుంది. యూ కెన్ లవ్ మూవీ అయినా యూ కెన్ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా చిన్న సబ్స్క్రైబ్ బేస్ ఉంది. సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ చాలా మూవీ రివ్యూస్ మీ ముందుకు వస్తాయి. అండ్ ఓటీటీలో వచ్చే మూవీస్ కూడా మీ ముందుకు రావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.